గురూజీ మరి మీరింత తంత్రశక్తిని సంపాదించుకున్నారు, మంత్రశక్తిని సంపాదించుకున్నారు. హ్మ్. మాకు చాలా సమస్యలున్నాయి. హ్మ్. మీరు తీర్చాలి కొంచెం. నెగెటివ్ ఎనర్జీ హ్మ్. దిష్టి గావచ్చు, లేదంటే ఇంట్లో అప్పటిదాకా బానే ఉంటాం ఇంట్లో. సడెన్‌గా ఏదో ఎవరో చూస్తున్నట్టు, లేదంటే ఇంకేదో అనుభూతి, లేదంటే గొడవలు, కొట్లాటలు ఇంట్లో. సడెన్‌గా ఎంతో ఆనందంగా ఉండే కుటుంబం విచ్ఛిన్నం అయిపోవడాలు, హ్మ్. ఇట్లాంటియన్నీ జరుగుతుంటాయి నెగెటివ్ ఎనర్జీలు. వీటిని ఎట్లా గుర్తుపట్టాలి గురూజీ? నెగెటివ్ ఎనర్జీ ఉంది మన ఇంట్లో, లేదంటే మన ఒంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉంది అని ఎట్లా గుర్తుపట్టాలి? మన ఒంట్లో అయినా, ఇంట్లో అయినా ఎక్కడైనానండి, ఈ నెగెటివ్ ఎనర్జీని కొన్నిసార్లు మృత్యుపీడ అంటారనమాట. ఓకే. దీని పేరు మృత్యుపీడ అంటారు. ఎట్లా ఓకే. ఉంటుందంటే, ఆ ఇంట్లో వెళ్తూనే ఒక రకమైన స్మెల్ ఒస్తా ఉంటుందండి. అది ఎట్లాంటి స్మెల్ అంటే, ఒక రకంగా కమురు వాసన అంటాం. అవునా? అంటే అది బ్యాడ్ స్మెల్ గాదు, గుడ్ స్మెల్ గాదు. ఆ ఓకే. 2 మిక్స్చర్ లాగా ఉంటుందది కొంచెము. ఆ స్మెల్ ఎక్కువ వాళ్ళ ఇంట్లో నుంచి వస్తా ఉంటుంది. అది వెళ్తూనే అర్థమైపోతుంది. ఫుల్ ఆఫ్ నెగటివిటీ ఉంది వీళ్ళింట్లో అని ఓకే. చెప్పేసి. ఈవెన్ లక్ష్మీదేవి సినిమాలో చూపిస్తారు కదా! ఆమె పాదం పెట్టాలనొచ్చి వీళ్ళ వెనక్కెళ్ళిపో కొంప ఇలా ఉందని ఆమె రిటర్న్ ఎళ్ళిపోతుంది. ఆ! సో, అన్నీ అలాంటివి జరుగుతుంటాయి. అది మనం ఆ ఇంట్లో ప్రవేశం అవుతేనే అర్థమైపోతుంది మనకు. మనకి కొన్ని సినిమాల్లో చూపిస్తాడు చూడండి 'చంద్రముఖి' సినిమాలో. అవును. ఆయన ఇలా అడుగుబెట్టి ఆ! ఇక్కడేదో అవును. ఉంది. ఇలా పెట్టి ఆ! అంటే అట్లా ఊగేదేముండదు. అదే. బట్ మనకు అర్థమైపోతుంది. అదేలెండి. అమ్మ ఆ! బాబోయ్! ఇక్కడ చాలా భయంకరమైన నెగటివిటీ ఎనర్జీ ఉంది అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో చెట్లన్నీ వాడిపోవడం. తులసి అచ్చా! చెట్టు పెడితే తులసి చెట్టు ఎండిపోవడం. అలోవెరా ఉంటే అలోవెరా పోతది. గుమ్మడికాయ ఉంటే గుమ్మడికాయ పోతుంది. ఆ! ఈ పక్షులు వాళ్ళ ఇండ్లలోకి దూరడము. ఆ! గబ్బిలాల కంపు. ఎప్పుడు వాళ్ళ ఇంట్లో లైట్లు ఏదోకటి బ్లాస్ట్ అవుతా ఉండడము. షార్ట్ సర్క్యూట్ అవ్వడము. ఆ! తర్వాత కొంతమందికి సీలింగ్‌ల పెచ్చులు పెచ్చులు కింద ఊడిపోతా ఉంటుంది. ఆ! ఇదంతా కూడాను భయంకరమైన నెగెటివ్. అంటే మనచ్చు ఆ కన్‌స్ట్రక్షన్ ప్రాబ్లమ్ అని జెప్పేసి. ఆ! అలా ఏం గాదండి. ఇప్పుడేంటంటే కొన్ని సంవత్సరాలు ఉన్న హౌస్‌లు గూడా చాలా బావుంటాయి. ఓకే. మరి వీళ్ళు జాయిన్ అయిన తర్వాత పెచ్చులు పెచ్చులు ఊడడం జరుగుతుంది. అవును. ఎందుకిదంతా? బికాస్ ఆఫ్ వీళ్ళలో ఉన్న నెగెటివ్ ఎనర్జీ. ఆ! అసలు వాళ్ళ థాట్స్, వాళ్ళ మైండ్, వాళ్ళ అన్ని నెగెటివ్‌లోనే ఉంటారండి. హ్మ్. ఎస్పెషల్లీ ఇట్లాంటి కొన్ని సార్లు హౌస్ ఓనర్స్ వీళ్ళకిచ్చి లాక్కోలేక, పీక్కోలేక చేస్తుంటారు. అవును. కొంతమంది కరెక్ట్. ఖాళీ కరెక్ట్. అమ్మో! చేయమని చెప్పేసి. చేయమంటుంటారు. అబ్బో! ఇట్లాంటివే ఇవన్నీ. అందుకనే ఇట్లాంటి వాళ్ళని ముందే మనము పసిగట్టి ఈ నెగెటివ్ అసలు వాళ్ళ దగ్గర స్మెల్ కూడా వెరైటీగా ఉంటుంది సార్. ఆ! ఒకసారి ఆ నెగెటివ్ ఎనర్జీ ఇవన్నీ ఇప్పుడు మనకి ఎవరికైనా డౌట్ ఉందనుకోండి. ఒక రూమ్‌లోకేసి ఫర్ ఎగ్జాంపుల్ కాసేపు మాటామనుకోండి. ఆ రూమ్ అంతా కూడా వాడి వాసన వచ్చేస్తుంది. ఓకే. ఇలా డోర్ తెరిచేస్తే ఆ నెగెటివ్ ఎనర్జీ మనం ఫీల్ అవ్వచ్చు. ఆ! అంతటి దారుణంగా ఉంటాయి నెగెటివ్ ఎనర్జీలు. ఈవెన్ మనకు ఆరా అంటూ ఉంటాం గదా! అవును. ఈ మన చుట్టూ ఆరా ఉంటుంది. అవును. ఈ ఆరాను కూడా మనం సెల్ఫ్‌గా చూసుకోవచ్చండి. అంటే ఇప్పుడేదో మిషన్‌లొచ్చాయి ఇలా పట్టుకొని ఇలా అవునవునవును. అవి టింగ్ అవును. అని ఇట్లా అవును. గడుచుకుంటే అది ఏమో నాకు నమ్మబుద్ధి గాదు. నేను మీరు సూపర్ గురూజీ. అసలు ఏదైనా ముక్కుసూటిగా చెప్పేస్తుంటారు అది ఎందుకో మీరసలు. నాకు అవును. వాడు ఇట్లా అంటాడు అవొచ్చి అదే కదా! కరుచుకుంటాయి. ఇలా టింగా నాకు ఇట్లా పట్టుకొని నాకు అర్థం కావట్లేదు. ఇళ్ళన్నీ ఓపెన్ అవుతుంటే నా దగ్గరికొచ్చాడు ఒకడు. నా ఆహా! ఆర అక్కడి దాకా ఉందట. వాని మొహం. చూపిచ్చాడు. చూపిచ్చి మళ్ళీ నాతో ఓంకారం చదివిచ్చాడు. హ్మ్. ఓం అని చాలా సేపు ఆరా అనిపిచ్చాడు. తగ్గిపోయిందా? ఆ! ఇంకా పెరిగింది ఆర. ఆహాహా! అక్కడి దాకా ఏది అక్కడ వాష్‌రూమ్ దాకా పోతుంది నా ఆర. ఇంగా ఓమంటే మా ఊరు వరకొస్తదేమో. బీభత్సం ఇగ. ఇగ నేను అన్నీ మానేసి కూర్చొని ఓ అన్నా అనుకోండి, ఆ! భూమండలం దాటిపోద్దేమో అమ్మ ఇంకా. బాబోయ్! లేదండి. ఈ ఆరా గీరా అంతా అదేదో ఆరా ఓకే. ఉన్నా ఎందుకంటే మనం మన మన ఆరాని మనం చూసుకోవచ్చు. మంచి ఎండలో పోయి మనం ఇలా చెయ్యి ఇట్లా లాంగ్ డిస్టెన్స్‌లో పెట్టి ఒక ఐ క్లోజ్ చేస్తే మన బాడీ మీద తెలియని ఒక లేయర్ కనపడిస్తుంది. ఓకే. ఆ లేయర్ ఎలా ఉంటుందంటే ఒక సమ్ కైండ్ ఆఫ్ ఒక ఎనర్జీ ఎమిట్ అవుతా అన్నట్టు కనపడిస్తుంది. ఇలా పెట్టామనుకోండి మనకు ఆరా కనిపిస్తుంది. ఓకే. మీరిలా దూరంగా పెట్టేసి ఇలా అన్నారనుకోండి, మీ చుట్టూ ఒక జస్ట్ 0.5 ఎంఎం గూడా గాదు. 0.01 ఎంఎం రేంజ్‌లో ఒక ఎమిషన్ జరుగుతా ఉంటుంది. దట్ ఈస్ యువర్ ఆరా. ఓకే. ఈ ఆరా కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్‌లో ఉంటుంది. కొంతమందికి బ్లాక్ వస్తుంది. కొంతమంది వైట్ వస్తుంది. కొంతమందికి గ్రీన్, వైలెట్ ఇలా వస్తుంది. డిపెండ్స్ ఆన్ ఆరా కలర్ కూడా మీ యొక్క థాట్ ప్రాసెస్‌ని మనం లెక్కేయొచ్చు. వాడు చాలా అద్భుతంగా థింక్ చేశాడనుకోండి. అంటే చాలా పాజిటివిటీగా అవును. ఏమన్నా వాడు ఈ చెంప కొడితే ఈ చెంప 5 సార్లు అవును. అవును. కొట్టించుకునేవాడు ఇట్లా ఉంటా. ఆ! వాడి ఆరా చాలా వైట్‌గా, ప్యూర్‌గా ఉంటుంది. ఆ! ఇట్లా మనలాగా ఈ తంత్రా, గింత్రా ఉన్నారనుకోండి అవును. బ్లాక్ ఆరా ఉంటుంది. సో, ఇలా మనం ఆరాను కూడా మనము సింపుల్‌గా చూసేసుకోవచ్చు. దానికి ఆ మిషన్‌లు తెచ్చి
వాడు అవి చేసి అవి ఇట్లా ఖర్చుకోవడము, ఇలా విడిపోవడము ఇదంతా కూడా అలాంటిదేం లేదని నా ఉద్దేశ్యం అండి. ఓకే. ఓకే. మన అంటే సరే చెప్పండి. ఆరా సంగతది. ఈ నెగెటివ్ ఎనర్జీని ఎట్లా మనం పోగొట్టుకోవాలి? సార్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ధూపం వేసుకోవాలి. ఆ! అదే సాంబ్రాణి పొగ అంటాం కదా! ఆ! ఈ సాంబ్రాణి పొగ మస్ట్ అండ్ షుడ్ వేసుకోవాలి. అచ్చా! సో, అది నంబర్ 1 క్లెన్జర్. మన ఇంట్లో నెగెటివ్ ఆ! ఎనర్జీ ఓకే. క్లెన్జర్. ఓకే. తర్వాత ఉప్పు కూడా. ఆ! ఉప్పు కూడా మంచి క్లెన్జర్ ఈ ఓకే. నెగెటివ్ ఎనర్జీని. మనం ఇలా ఇంట్లో పూర్వకాలం అంతా చాలా రియల్‌గానే చెప్పారండి. ఇలా తిప్పడము, దాన్ని ఎక్కడైనా అవునవునవును. పడేయడము ఇదంతా కూడాను మంచి క్లెన్జర్. ఇంకోటేంటంటే నేను ఒకసారి క్రిస్టల్ థెరపిస్ట్ నేను. ఆల్రెడీ మీకు తెలుసు కదా! అచ్చా! ఆ! సో, ఈ క్రిస్టల్ థెరపిస్ట్ చేసేటప్పుడు మా గురువు చెప్పేవాళ్ళనమాట. ఎవరింట్లో అయినా ఇలా నెగెటివ్ ఎనర్జీ ఉందంటే 4 కార్నర్స్‌కి ఇలా ఉప్పు ఒక మూటలో కట్టి గాని 4 మూలలకి పెట్టండి అని చెప్పేవాడు. ఆ నెగెటివ్ ఎనర్జీని అవి ఇది చేసేస్తాయి అని అబ్బా! చెప్పేవాడు. ఆ! సో, ఇలాంటివి చేసుకోవచ్చు. ఈ హారా స్కానర్‌లు అవన్నీ అయితే అవును గురూజీ. మీరు ఫస్ట్ బీటెక్ జేశారు. హ్మ్. బీటెక్ నుంచి ఆర్కియాలజీకెళ్లారు. అక్కడ ఏదో పని జేశారు. అక్కడ ఆ! ఆ! మానేశారు. ఆ! మళ్ళీ ఇటొచ్చారు. ఈ తంత్రంలోకి. ఆ! ఏంటింత లేదు సార్. యాక్చువల్లీ ఏం ఫ్లక్చుయేషన్? జరిగిందంటే బీటెక్ తర్వాత అప్పుడు మనకు ఉద్యోగాలు ఇవేమి లేదు కదండీ. అవును. యూసఫ్‌గూడలోనే పడుండేవాడిని. అచ్చా! అవునా? ఈ అమీర్పేట, యూసఫ్‌గూడ ఇదంతా ఇంక బ్యాచ్ ఇక్కడే కదా! ఆ! సాఫ్ట్‌వేర్ ఆ! బ్యాచ్ ఆ! అంతా. తిరిగేటప్పుడు నేనేం చేశానంటే కొన్ని సంవత్సరాలకి నాకు హిస్టరీ అంటే బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి. అచ్చచ్చా! అందుకని చెప్పేసి మళ్ళీ బీఏ హిస్టరీ కట్టుకున్నాను. ఆహాహా! ఆ! బీఏ హిస్టరీ కట్టి బీఏ హిస్టరీ చదివాను. సీరియస్‌గా? ఆ! ఓకే. ఆ! హిస్టరీ చదివాను నేను. డిగ్రీ కూడా ఉంది నాకు బీఏ. ఆ! సో, చదివిన తర్వాత నేనేం చేశాను ఖాళీ ఉండకోకుండా ఇట్లా మనకు తెలిసినతను ఒకతను కడపలో ఉండనమాట. ఆ! ఆయన పీహెచ్‌డీ స్కాలర్ హిస్టరీలో. ఓకే. ఆయన నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి ఆయనేం చేశాడు, సరే మా ఫ్రెండ్ ఉన్నాడు ముంబైలో ఆర్కియాలజిస్ట్. అతని దగ్గర ఫ్రీలాన్సింగ్ చేస్తావా అన్నాడు. ఆ! సరేలే హిస్టరీ నాకు ఆర్కియాలజీ ఇదేదో తవ్వకాలు అది ఇది బావుంటది. ఏదో సినిమా ఆ! టైప్‌లో అనుకోని ఆ! నేను నాకిప్పుడు కనెక్షన్ దొరికిందండి. ఆ! మీరు ఈ గుప్త నిధులు ఎలా తీస్తారో నాకిప్పుడు తెలిసింది. సో, ఇలా తవ్వకాలు అవి ఇవి బావుంటాయని చెప్పేసి అక్కడ జాయిన్ అయ్యా ఎక్కడ ముంబైలో. ఆ! ఇది ఎవరికీ తెలీదు. అదే అంటున్నా. ఆ! ముంబైలో జాయిన్ అయిన తర్వాత అతనేం చేశాడు, అప్పటికి కొంచెము దైవ భక్తి అది ఇది ఉండే. ఆ! సో, అప్పుడేం జరిగింది, ఇలా ఉన్న తర్వాత తను ఆర్కియాలజీలో నేను వర్క్ చేస్తా ఉన్నాననమాట. కొన్ని కొన్ని సైట్స్ గురించి నేనిక్కడి నుంచి రాయడము, థియరీలు రాయడము, ఆ సింబల్స్ మనం రికగ్నైజ్ అవును. చేయడం టెంపుల్స్ మీద. అవును. అతనేం చేశాడు, ఈ హిస్టరీ అంటేనే కొంచెం చాలా పక్కాగా చెప్తుంది అవును. గదా! అవును. అతని కాన్సెప్ట్ ఎంతున్నా భగవంతుడు లేడనే కాన్సెప్ట్‌తోనే ఉండేవాడనమాట. ఓకే. 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 హ్మ్. సో, అప్పటి కింద నాది కొంచెం అటు ఇటు పీరియడ్ ఉండే. సో, ఏంటిది మాటి మాటికి భగవంతుడు లేడు, భగవంతుడు లేడు. ఇట్లాంటివి చెప్తా ఉన్నాను. ఎందుకంటే నేను మధుర మీనాక్షి టెంపుల్ ఉన్నారు కదా! అవును. సో, ఆ టెంపుల్ మీద కానీ అతను ఒక పెద్ద థియరీ రాయమని చెప్పేసి నాకు పంపించారు. నేనప్పుడు ఇంక అక్కడికి వెళ్ళాలి తమిళనాడు. సో, అతను ఎప్పుడు కూడాను ఈ నెగటివిటీ థాట్స్ మన ఇండియన్ అవును. కల్చర్ మీద నెగటివిటీ‌గా చెప్పేవాడు. అచ్చా! దేవుని పక్కన పెడితే అతనెప్పుడు నెగెటివ్ యాంగిల్‌లోనే చెప్పేవాడు మాకు ఈ ఆర్కియాలజీ గురించి. ఓకే. సో, దాంతో నాకు నచ్చలేదు. అచ్చచ్చా! నచ్చక అతని దగ్గర స్టాప్ జేసేసాను. మళ్ళీ ఇప్పుడుకున్నా కూడా ఇప్పటికి నేను ఆన్‌లైన్‌లో ఆర్కియాలజీ వాళ్ళ దగ్గర కొంచెం అచ్చచ్చా! చేస్తా ఉంటాననమాట హ్మ్. ఆన్‌లైన్‌లో వర్కు. నైట్ టైమ్ కొంచెం టైం గుప్త నిధులు తీస్తుంటారా? అంటే చాలా మంది అడుగుతుంటారు. వస్తారండి అట్లా కేసులు గూడా వస్తా ఆ! ఉంటాయి. ఆ! సో, ఈ ఆర్కియాలజీ కొంచెం అటు ఇటు అది తెలుసు కాబట్టి టచ్. ఇగ ఇంగ మీకు ఆ! అప్పటినుంచి నేను ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాను. ఓకే. అలా. ఓకే. ఈ గుప్త నిధులనేటివి వస్తా ఉంటాయండి. ఆ! దాంట్లో కూడా చాలా థియరీస్ ఉంటాయి. ఆ థియరీస్‌ని బట్టి వెళ్తా ఉండాలి. ఓకే. అంటే ఈ నిధులు తీస్తుంటారు గదా! అప్పుడేమన్నా సూచనలు కనబడితే అక్కడ ఉన్నట్టుగా ఎట్లా తెలుస్తదండి మనకి? నాకు చెప్పడం ఏమైతేనండి, ఆ నిధులు తీసే వాళ్ళకి ఏదో సర్పాలు కనిపిస్తాయని చెప్తారు. ఓకే. ఆ 'విక్రమార్కుడు' సినిమా చూసారా మీరు? ఆ! దాంట్లో అతను లచ్చిందే 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 అని చెప్పి ఆ! లోపల లోపలికి అవునవును. అట్లాంటి సైన్స్ వీళ్ళు వీళ్ళు ప్రవర్తిస్తారు నా దగ్గరొచ్చి. ఆ! అక్కడికి పోతేనే ఎలిలిల్ల ఆ! కాలాగుతుందనేది. ఆ నిధి. మీరు గాదు. ఆ నిధి యాక్షన్ చేయాల్సింది మీరు గదా! అతను చేస్తాడు. ఓడియమ్మ! ఏది ఆ పొలం ఓనరా? ఆ! పొలం ఓనరే. ఆ! అరే! గుంజుతుంది, గుంజుతుంది. ఆ! ఆ నిధి గుంజుతోందనేది. ఇంగా కొంతమందుంటారు. వాళ్ళకు దేవత వచ్చింది. ఇలా ఇక్కడ నిధి ఉంది అని చెప్తారు. కొంతమంది చెప్తారు. యూనో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్‌లో ఉంటారండి ఓకే. ప్రజలు. ఓకే. వాళ్ళ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ అన్ని షేర్ చేస్తారు. ఆ! ఫైనల్ కాన్సెప్ట్ ఏందంటే వాళ్ళకి నిధి ఉంది అని చెప్తారనమాట. అదే. అదే.
సో, ఇంగ నిధిని ఎట్లా అంటే, "అమ్మ నేను ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏం చెయ్యను" ఆ! అని చెప్పేసి వాళ్ళని సావధానంగా వెనక్కి పంపిస్తా ఉంటాను.